బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొండా సురేఖ వ్యాఖ్యలపైన కేటీఆర్ సీరియస్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి మీద పరువు నష్టం దావా వేస్తా అంటున్నారు కేటీఆర్. ఇప్పటికే మంత్రి మీద పరువు నష్టం దావా వేస్తా, దిక్కుమాలిన గబ్బు మాటలు మాట్లాడుతున్నారు. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు, అందరి లెక్కలు తేలుస్తామంటున్నారు కేటీఆర్. ఈరోజు రైతు రుణమాఫీకి సంబంధించిన అంశంపైన బీఆర్ఎస్ పార్టీ ఓ కార్యక్రమాన్ని లేవనెత్తుకుంది. ఆ కార్యక్రమంలో ఆ వేదికపై నుంచి కేటీఆర్ మాట్లాడారు. రేవంత్ రెడ్డి పైన కూడా పరువు నష్టం దావా వేస్తాను, దిక్కుమాలిన గబ్బు మాటలు మాట్లాడుతున్నారంటూ చాలా తీవ్రంగా మండిపడ్డారు ఆయన. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. మూసి గబ్బంతా ముఖ్యమంత్రి నోట్లే, వాళ్ళ మంత్రుల నోట్లోనే ఉన్నది. మొదలైతే వాళ్ళ నెత్తుల నిండా గబ్బున్నది. దిక్కుమాలిన మాటలు, దిక్కుమాలిన ఇష్టం వచ్చిన రోత పుట్టించే మాటలు, మామూలు మనుషులు మాట్లాడే మాటలు కూడా కాదు. ఇడిచిపెట్టాం ముఖ్యమంత్రి, నీ గబ్బు మాటలకు, నీ మంత్రుల చెడ్డ మాటలకు చూస్తా ఊరుకున్నాం. చాలా రోజులు 4-5 ఏళ్ళు ఇష్టం వచ్చినట్టు పిచ్చోన్లే కొరినా ఊకున్నాం. కానీ ఇలా బాధ్యతలు ఉన్నాం, ఇక నుంచి వదిలిపెట్టాం. ఆల్రెడీ నేను పరువు నష్టం దావా వేసినా, ముఖ్యమంత్రి మీద కూడా తొందరలోనే పరువు నష్టం దావా వేస్తా. ముఖ్యమంత్రి మీద వేస్తా, నా మీద అడ్డగోలుగా మాట్లాడిన మంత్రి గారిని కూడా ఇడిచిపెట్టా. క్షమాపణ చెప్పేదాకా అటు క్రిమినల్ ఇటు సివిల్ డిఫమేషన్ 2 సూట్లు కూడా వేస్తా, వదిలిపెట్టా అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తప్పే చేయనప్పుడు ఎవరి అయ్యకు కూడా భయపడం. ఏం చేసుకుంటామో చేసుకొని మోడీకే చెప్పినాం, ఈ చిట్నాయుడు అంతా మనకనే మాట నేను విజ్ఞప్తి చేస్తాను. మోడీకే చెప్పినాం, ఏం చేసుకుంటామో చేసుకోకుండా పోయాను. గీడంతా నాకు అర్థం కాదు, గింతం తోడు ఏదో అడిమారి గుడి దగ్గర ఆయన పోయి కూర్చున్నాడల్లా మాట్లాడితే మూసి. సో ఈ మొత్తం వివాదానికి కారణం కొండా సురేఖ వ్యాఖ్యలే. కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలకు గాను చాలా రోజుల తర్వాత, అంటే చాలా కొంత గ్యాప్, 2-3 రోజుల గ్యాప్ తర్వాత కేటీఆర్ రెస్పాండ్ అయ్యారు. ఏకంగా రేవంత్ రెడ్డి గబ్బు మాటలకి, మంత్రుల యొక్క చెడ్డ మాటలకి మొత్తం అంతు తేలుస్తామంటూ మాట్లాడుకొచ్చారు. మోడీనే బెదిరించాం, మీరెంత అంటూ కూడా ఆయన మాట్లాడుకొచ్చారు. ఒకసారి కొండా సురేఖ వ్యాఖ్యలు, దానికి రేవంత్ రెడ్డి కౌంటర్ ఏంటి, ఈ 2 వ్యాఖ్యలు కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. 3 హీరోయిన్లు పెళ్లిళ్ళు కూడా చేసేసుకున్నారు. ఎందుకు అన్నట్టు ఈ డ్రగ్స్ కేసు రాగానే ఈరోజు మీకు తెలుసు రకుల్ ప్రీత్ సింగ్ ఆల్రెడీ బయట ఆమె పెళ్లి చేసేసుకుందా, ఇంకొకరిద్దరు హీరోయిన్స్ కూడా గబగబా పెళ్లిళ్ళు చేసేసుకున్నారు. ఈ తలకాయ నొప్పి మాకేంద్రకా బాబు, మేము ఇందులో ఇరుక్కుంటాము. ఆ రోజు ఆయన అధికారం ఉండి ఈ విధంగా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళు ఎవరితోటన్నా సీక్రెట్గా మాట్లాడుకున్న వాటిని రికార్డ్స్ని తీసుకొని ఆ రికార్డ్స్ను వాళ్ళకి వినిపించి బెదిరించి, ఇగో ఈ రికార్డు మీద ఉంది నా దగ్గర, మీరు కానీ రాకపోతే ఈ రికార్డు నేను బయట పెడతా అనే పద్ధతిలో చాలామంది హీరోయిన్లను లొంగబరుచుకున్నాడు. వాళ్ళందరినీ డ్రగ్స్కి అలవాటు చేశాడు. ఈయన కూడా డ్రగ్స్ వాడాడు. దానితోటే ఆ రోజు డ్రగ్స్ కేసు కానీ ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ చాలా సీరియస్గా మన ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. మూసి అంటాడు లేదా హైడ్రా, చేయాల్సింది మూసి సుందరీకరణ కాదు. మూసి గబ్బంతా ముఖ్యమంత్రి నోట్లే, వాళ్ళ మంత్రుల నోట్లోనే ఉన్నది. మొదలైతే వాళ్ళ నెత్తుల నిండా గబ్బున్నది. దిక్కుమాలిన మాటలు, దిక్కుమాలిన ఇష్టం వచ్చిన రోత పుట్టించే మాటలు, మామూలు మనుషులు మాట్లాడే మాటలు కూడా కాదు. ఇడిచిపెట్టాం ముఖ్యమంత్రి, నీ గబ్బు మాటలకు, నీ మంత్రుల చెడ్డ మాటలకు చూస్తా ఊరుకున్నాం. చాలా రోజులు 4-5 ఏళ్ళు ఇష్టం వచ్చినట్టు పిచ్చోన్లే కొరినా ఊకున్నాం. కానీ ఇలా బాధ్యతలు ఉన్నాం, ఇక నుంచి వదిలిపెట్టాం. ఆల్రెడీ నేను పరువు నష్టం దావా వేసినా, ముఖ్యమంత్రి మీద కూడా తొందరలోనే పరువు నష్టం దావా వేస్తా. ముఖ్యమంత్రి మీద వేస్తా, నా మీద అడ్డగోలుగా మాట్లాడిన మంత్రి గారిని కూడా ఇడిచిపెట్టా. క్షమాపణ చెప్పేదాకా అటు క్రిమినల్ ఇటు సివిల్ డిఫమేషన్ 2 సూట్లు కూడా వేస్తా, వదిలిపెట్టా అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తప్పే చేయనప్పుడు ఎవరి అయ్యకు కూడా భయపడం. ఏం చేసుకుంటామో చేసుకొని మోడీకే చెప్పినాం, ఈ చిట్నాయుడు అంతా మనకనే మాట నేను విజ్ఞప్తి చేస్తాను. మోడీకే చెప్పినాం, ఏం చేసుకుంటామో చేసుకోకుండా పోయాను. గీడంతా నాకు అర్థం కాదు, గింతం తోడు ఏదో అడిమారి గుడి దగ్గర ఆయన పోయి కూర్చున్నాడల్లా. సో ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కూడా పరువు నష్టం దావా వేస్తాను, గబ్బు మాటలకి చెడ్డ మాటలకి సమాధానం చెప్తాను, అన్ని లెక్కలు తేలుస్తామంటున్నారు కేటీఆర్. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మధు అందిస్తారు. ఎస్ మధు, ఈరోజు ఒక కార్యక్రమానికి సంబంధించి ఆ వేదికపై నుంచి కేటీఆర్ రేవంత్ రెడ్డికి చాలా సూటిగా ఎక్కుపెట్టి మాట్లాడారు. అందరి లెక్కలు తేలుస్తామంటూ మాట్లాడుకొచ్చారు. సో పరువు నష్టం దావా కూడా వేస్తామంటున్నారు. సో దీనిపై అప్డేట్స్ ఏంటి, రాజకీయంగా కేటీఆర్ వ్యాఖ్యలపైన కేటీఆర్ మాట్లాడేటువంటి చర్చ కొనసాగుతోంది. ఎగ్జాక్ట్లీ మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలంలో కేటీఆర్ రైతు దీక్షకు హాజరయ్యారు. రైతు దీక్షలో ఆయన రైతుల సమస్యల గురించి మాట్లాడుతూనే రీసెంట్గా జరిగినటువంటి కొన్ని అప్డేట్స్ పైన ఆయన మాట్లాడారు. ముఖ్యంగా కొండా సురేఖ వ్యాఖ్యలపైన మాట్లాడారు. కొండా సురేఖను వదిలేది లేదన్నారు. చట్టపరంగా ఎంతవరకు వెళ్లాలో ఆ రకంగా ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇప్పటికే లీగల్ నోటీసు పంపించాను కొండా సురేఖ అకౌంట్ మెన్షన్ చేశారు. దాంతోపాటు కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కూడా వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి పైన కూడా పరువు నష్టం దావా వేయబోతా ఉన్నాను, క్రిమినల్ కేసు పెట్టబోతా ఉన్నాను, కోర్టుకి ఈడ్చబోతున్నానంటూ కేటీఆర్
రేవంత్ రెడ్డి పైన కూడా మాట్లాడారు. ముఖ్యంగా రీసెంట్గా జరిగినటువంటి అంశాలపైన ఇటు హైడ్రా, మూసి, తర్వాత రైతు రుణమాఫీ, రైతు భరోసాకి సంబంధించిన అంశాలను మెన్షన్ చేస్తూనే కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలపైన చాలా సీరియస్ అయ్యారు. వారందరినీ కోర్టుకి ఇస్తానని చెప్పారు. లీగల్గా వారందరికీ నోటీసులు పంపించనున్నట్టుగా చెప్పారు. అయితే కాకపోతే ఆల్రెడీ మంత్రి కొండా సురేఖకు నోటీసులు ఇచ్చిన తర్వాత ఈరోజు ముఖ్యమంత్రి కూడా లీగల్ నోటీసులు పంపించనున్నట్టు కేటీఆర్ మాట్లాడుతూ కాస్త సంచలన వ్యాఖ్యలు చేశారు. క్రిమినల్ కేసులు కూడా పెట్టబోతున్నామంటూ స్టేట్మెంట్ చేశారు కేటీఆర్ ఈరోజు జరిగినటువంటి సభలో. రైట్, అంటే కేటీఆర్ ఏకంగా ముఖ్యమంత్రికే నేను నోటీసులు పంపిస్తాను, పరువు నష్టం దావా వేస్తానని చెప్పుకొచ్చారు. కానీ ఈ మధ్య కాలంలో అంటే ఈ వ్యాఖ్యల పైన అంటే ఇటు చాలా వరకు పెద్ద ఎత్తున ఆయన అగ్రెసివ్గానే మాట్లాడుతుంటారు ముఖ్యమంత్రి. చాలా వరకు మనం గతంలో చూసాం, ఇప్పుడు కూడా చూస్తూనే ఉన్నాం. కానీ ఈ విషయం పైన, వివాదం పైన కేటీఆర్ ఎక్కడెక్కడ రెస్పాండ్ కాలేదు. ఆయన రెస్పాండ్ అయింది అలా అక్కడ చాలా క్లియర్గా ముఖ్యమంత్రిని టార్గెట్ చేసుకొని వెళ్తున్నారు. కానీ కొండా సురేఖ ప్రస్తావన కానీ, కొండా సురేఖ మాట్లాడిన వ్యాఖ్యలు కానీ ఎక్కడ రెస్పాన్స్ కాలేదు. ఆయన అంటే ఎలా చూడాలి, ఆయన మాట్లాడుకోదలుచుకోలేదని టార్గెట్ రేవంత్ రెడ్డి చెప్తేనే కొండా సురేఖ మాట్లాడిందని ఒక ఆలోచనలో బహుశా ఆ విధానంతో ముందుకు వెళ్తున్నారు ఆయన. అంటే బీఆర్ఎస్ పార్టీ వెర్షన్ చాలా సెన్సిటివ్ ఇష్యూగా వాళ్ళు దాన్ని చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక కుటుంబం పైన, సినీ ఇండస్ట్రీ పైన మాట్లాడినటువంటి మాటల పైన మళ్ళీ రిపీట్ చేయాలనేటువంటి అంటే కార్యక్రమం రాద్ధాంతమో ఇంకా అది చేయకుండా లీగల్గా ప్రొసీడ్ అవ్వాలనేటువంటిది డిసైడ్ అయ్యారు. అందులో భాగంగానే కేటీఆర్ ట్వీట్ చేసి వదిలేశారు. తర్వాత లీగల్ నోటీస్ పంపించారు. ముఖ్యమంత్రి ఇంతవరకు నోరు మెదకపోవడం, గతంలో ఆయన మాట్లాడినటువంటి మాటల విషయంలో కావచ్చు, గతంలో ఎవరెవరైతే మాట్లాడారో సినీ ఇండస్ట్రీకి సంబంధించి కేటీఆర్ను ఉద్దేశిస్తూ లింక్ పెడుతూ మాట్లాడారో వాళ్ళందరినీ ఆయన లీగల్గా కోర్టుకి ఇడ్చాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా క్రిమినల్ కేసెస్ ఫైల్ చేయాలి అనేటువంటిది, అంటే లా ప్రకారమే లీగల్గానే ముందుకు వెళ్ళాలనేటువంటిది బీఆర్ఎస్ ముఖ్యంగా కేటీఆర్ భావిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను మనం చూడాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో త్వరలోనే ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లీగల్ నోటీసులు పంపించడానికి సిద్ధమవుతా ఉన్నారు కేటీఆర్. అందులో అదే విషయాన్ని సభావేదికగా ఆయన ఓపెన్గా బయటికి చెప్పే ప్రయత్నం చేశారు. రైట్ మధు, సో మొత్తం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కేటీఆర్ చాలా తీవ్రంగా స్పందించారు. ఏకంగా మంత్రుల యొక్క చెడ్డ మాటలు, ముఖ్యమంత్రి యొక్క గబ్బు మాటలన్నింటి కూడా లెక్కలు తేలుస్తాం, ఇప్పటికే పరువు నష్టం దావా వేస్తాను, ఆ మంత్రిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. పైపెచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆ మూసీలో ఉన్నటువంటి ఆ కంపు, ఆ గబ్బంతా ఈ మంత్రులు ముఖ్యమంత్రి నోట్లను ఉన్నట్టుగా కేటీఆర్ ప్రస్తావించడం జరిగింది. సో కేటీఆర్ ఘాట్ అనే వ్యాఖ్యలకి ముఖ్యమంత్రి నుంచి కానీ, ఆ మంత్రివర్గం నుంచి కానీ, కాంగ్రెస్ నాయకుల నుంచి కానీ ఎటువంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. మరి చేయాల్సింది మూసీ సుందరీకరణ కాదు, మూసీ గబ్బంతా ముఖ్యమంత్రి నోట్లే, వాళ్ళ మంత్రుల నోట్లోనే ఉన్నది. మొదలైతే వాళ్ళ నెత్తుల నిండా గబ్బున్నది. దిక్కుమాలిన మాటలు, దిక్కుమాలిన ఇష్టం వచ్చిన రోత ఉట్టించే మాటలు, మామూలు మనుషులు మాట్లాడే మాటలు కూడా కాదు. ఇడిసిపెట్టాం ముఖ్యమంత్రి, నీ గబ్బు మాటలకు, నీ మంత్రుల చెడ్డ మాటలకు చూస్తా ఊరుకున్నాం. చాలా రోజులు, 4-5 ఏళ్ళు ఇష్టం వచ్చినట్టు పిచ్చోన్లే కొరినా ఊకున్నాం. కానీ ఇలా బాధ్యతలు ఉన్నావు, ఇక నుంచి వదిలిపెట్టాం. ఆల్రెడీ నేను పరువు నష్టం దావా వేసినా, ముఖ్యమంత్రి మీద కూడా తొందరలోనే పరువు నష్టం దావా వేస్తా. ముఖ్యమంత్రి మీద వేస్తా, నా మీద అడ్డగోలుగా మాట్లాడిన మంత్రి గారిని కూడా ఇడిచిపెట్టా. క్షమాపణ చెప్పేదాకా అటు క్రిమినల్, ఇటు సివిల్ డిఫమేషన్ 2 సూట్లు కూడా వేస్తా, వదిలిపెట్టా అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తప్పే చేయనప్పుడు ఎవరిని అయ్యకు కూడా భయపడం. ఏం చేసుకుంటామో చేసుకొని మోడీకే చెప్పినాం, ఈ చిట్నాయుడు అంతా మనకనే మాట నేను విజ్ఞప్తి చేస్తాను. మోడీకే చెప్పినాం, ఏం చేసుకుంటామో చేసుకోకుండా భయం. గీడంతా నాకు అర్థం కాదు, గింతం తోడు ఏదో అడిమారి గుడి దగ్గర ఆయన పోయి కూర్చున్నాడు. అలా మాట్లాడితే మూసి అంటాడు, లేదా హైడ్రా. ఇన్నరా మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట, రండిగా. మాంగళ్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. ఈ ఆఫర్ అక్టోబర్ 1 నుంచి 11 వరకు మాత్రమే. మాంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ. ఇన్నరా మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట, రండిగా.